Hello students, welcome to Lakshya, the initiative of Law Excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి కనీస వేతనం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పార్లమెంట్ చట్టాలు అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. కనీస వేతన చట్టం కనీస వేతన చట్టం 1948లో వచ్చింది. ఈ చట్టం ద్వారా నైపుణ్యం మరియు నైపుణ్యం లేని కార్మికులకు చెల్లించాల్సిన కనీస వేతనాలని తెలియజేస్తుంది. ఈ కనీస వేతన చట్టం 1948 అనేది కనీస వేతనాలని రోజువారీ బేసిస్లో గుర్తిస్తుంది. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల కనీస వేతనాన్ని రెట్టింపు చేయబోతున్నారు. ఈ కనీస వేతన చట్టం ప్రకారం కనీస వేతనాలని ఫిక్స్ చేయాలన్నా దాన్ని మళ్ళీ రివైజ్ చేయాలన్నా కూడా 2 మెథడ్స్లో చేయొచ్చు. ఒకటి వచ్చేసి కమిటీ మెథడ్ అనేసి అంటాము. ఏదైనా కమిటీని అపాయింట్ చేసి దాని ద్వారా రికమెండేషన్స్ తీసుకుని దాని ద్వారా వేతనాలని పెంచడం అనేది కమిటీ మెథడ్ అంటాము. రెండవది వచ్చేసి నోటిఫికేషన్ మెథడ్. ఈ నోటిఫికేషన్ మెథడ్లో గవర్నమెంటే దాని యొక్క ప్రపోజల్స్ని అఫీషియల్ గెజెట్లో ఉంచడం జరుగుతుంది. దీని ద్వారా ఈ నోటిఫికేషన్ మెథడ్లో కమిటీస్ కానీ సబ్ కమిటీస్ కానీ వీళ్ళ యొక్క అడ్వైజర్స్ రికమెండేషన్స్ కూడా ఇందులో పరిగణలోకి తీసుకుని ఈ నోటిఫికేషన్ని ఇవ్వటం జరుగుతుంది. అలా ప్రస్తుత కనీస వేతనం రెట్టింపు అనేది కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఈ నిపుణుల కమిటీ రాష్ట్రాలను 5 కేటగిరీలుగా విభజిస్తూ కనీస వేతనాల్ని ప్రతిపాదించింది. ఇంతకుముందు 3 రీజియన్లుగా కనీస వేతనాలను విభజించేవారు. ప్రస్తుతం ఆ సంఖ్యను 5కు పెంచారు. అయితే ఇందులో రీజియన్ 1 కనీస వేతనాన్ని రోజుకు 342గా మార్చారు. నెలకి 8,892. ఇందులోకి వచ్చే రాష్ట్రాలు ఏంటివన్నది చూసుకోవాలి. రీజియన్ 2 కనీస వేతనం 380, నెలకి 9,880. ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా రీజియన్ 2లోకి వస్తాయి. అలాగే రీజియన్ 3, రీజియన్ 4, రీజియన్ 5 కూడా చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఓఐసి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, దీని యొక్క సమావేశం గురించి. అలాగే ఈ ఓఐసి మరియు భారత్ మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఓఐసి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, ఇది 1969లో ఆవిర్భవించింది. ఐక్యరాజ్య సమితి తర్వాత ఇదే అతిపెద్ద సంస్థ. ఇందులో ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, దక్షిణ అమెరికా ఈ 4 ఖండాలకు సంబంధించినటువంటి సభ్యులు ఇందులో ఉన్నారు. ఈ ఓఐసిలో జీడిపి అలాగే ఆర్థిక వ్యవస్థ యొక్క స్వభావం ఆధారంగా ఈ ఓఐసి సభ్య దేశాలని 3 వర్గాలుగా విభజించారు. ఒకటవది వచ్చేసి తక్కువ అభివృద్ధి చెందినటువంటి దేశాలు, రెండవది ఇంధనం ఎగుమతి చేసేటటువంటి దేశాలు, మూడవది వచ్చేసి మధ్య ఆదాయం ఉండేటటువంటి దేశాలు. ఈ ఓఐసి సమావేశంలో తొలిసారిగా భారత్ నుంచి ప్రతినిధిగా సుష్మా స్వరాజ్ గారు పాల్గొన్నారు. ఆ సభలో ప్రసంగిస్తూ అన్ని మతాల సారం ఒక్కటే, భారత్ మరియు ఓఐసిల మధ్య సహకారానికి 6 సూత్రాల కార్యాచరణ ప్రణాళికల్ని రూపొందించారు. ఒకటొచ్చేసి అన్ని మతాల యొక్క పరమార్థాన్ని, దివ్య సందేశాన్ని ప్రపంచమంతటా వ్యాపింపచేయటం. రెండవది వచ్చేసి అన్ని మతాల మధ్య పరస్పర గౌరవాన్ని పెంపొందించటం. మూడవది వచ్చేసి విద్వేష భావజాలాన్ని సామరస్య సందేశంతో నిర్వీర్యం చేయటం. నాలుగవది వచ్చేసి తీవ్రవాదం కన్నా ఉదారవాదం, ఏకాకిత్వం అంటే ఏకాకిగా ఉండడం కన్నా అందరినీ కలుపుకొని పోయే తత్వం మిన్నా అని చాటడం. ఐదవది వచ్చేసి యువతని వినాశనం వైపుకు కాకుండా సేవా పదంలో నడిపించటం. ఆరవది వచ్చేసి భిన్న సంస్కృతులు, మతాల మధ్య అడ్డగోడలు ఛేదించి అవగాహన వారధులు నిర్మించడం. ఇది చివరిదైనటువంటి 6వ సూత్రం. మన భారతదేశాన్ని తొలిసారిగా ఆహ్వానించడం ఇప్పుడు మాత్రమే కాదు, 1969లో కూడా ఈ ఓఐసి సమావేశానికి భారత్ని ఆహ్వానించారు. అప్పుడు ఈ ఓఐసి సమావేశం అనేది మొరాకో రాజధాని అయినటువంటి రబాత్లో జరిగింది. అప్పట్లో అహ్మదాబాద్లో జరిగినటువంటి అల్లర్లను చూపిస్తూ అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ యాహ్యా ఖాన్ అతను భారత్ని ఓఐసికి ఆహ్వానించడాన్ని నిరసించారు. దాంతో భారత్ని రావద్దని చెప్పేశారు. కానీ 2019లో భారత్ని ఆహ్వానించారు.
ఇప్పుడు కూడా భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతల వల్ల భారత్ని ఆహ్వానించడం మీద నిరసన చేపట్టారు. కానీ ఈసారి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారత్ని రమ్మనే చెప్పింది. దీనివల్ల పాకిస్తాన్ ఈ సమావేశాన్ని బహిష్కరించింది. ఈ ఓఐసీలో ఉన్నటువంటి 57 దేశాలు కూడా భారత్కి అన్నీ అనుకూలంగా లేవు. కానీ ఇతర అంశాల్లో వాటితో పాటు కలిసి నడవడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సిలో భారత్ శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో ఓఐసీని వ్యతిరేకం చేసుకోవడం మంచిది కాదు అనేసి భారత్కి తెలుసు. అంటే యుఎన్ఎస్సిలో భారత్ సభ్యత్వాన్ని ఓఐసీ సమర్థిస్తుంది అని కాదు. వేరే ఈజిప్ట్ లేకపోతే మరేదైనా ఇస్లామిక్ దేశం యొక్క అభ్యత్వాన్ని ప్రోత్సహిస్తే దానికోసం భారత్ వాటితో కలిసి నడవడానికి సిద్ధంగా ఉంది. అలాగే ఓఐసీలో 57 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. మన దేశం కూడా ఓఐసీలో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తూ ఉంది. మన దేశంలోని 130 కోట్ల భారతీయుల్లో 18.5 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. దీనిని కారణంగా చూపించి మమ్మల్ని కూడా ఓఐసీలో భాగస్వాములుగా చేసుకోండి అనేసి భారత్ దాని సభ్యత్వం కోసం చూస్తోంది. అయితే ఈ దేశాలకి భారత్కి బలమైన ఆర్థిక సంబంధం కూడా ఉంది. ఏంటి, భారత ఆర్థిక వ్యవస్థకి ఇంధన భద్రతకు కూడా పశ్చిమాసియా అనేది చాలా కీలకమైంది. భారతదేశ ఇంధన అవసరాల్లో 60% పశ్చిమాసియా తీరుస్తుంటే అక్కడ పనిచేస్తున్నటువంటి 70 లక్షల మంది భారతీయులు స్వదేశానికి పంపేటటువంటి విదేశీ మారక ద్రవ్యం అది మనకు ఎంతో అవసరమవుతుంది. అలాగే మహారాష్ట్రలో ఉన్నటువంటి రత్నగిరిలో పెట్రోకెమికల్ రిఫైనరీ నిర్మాణానికి సౌదీ అరేబియా, అబుదాబి జాతీయ చమురు సంస్థలు $4,400 కోట్ల పెట్టుబడి పెడుతున్నాయి. అలాగే ఇరాన్లో ఉన్నటువంటి చబహార్ రేవు నిర్మాణానికి కూడా భారత్ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఈ రేవు ఇరాన్, భారత్, ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా రిపబ్లిక్ల మధ్య వ్యాపారాన్ని పెంచుతుంది. అలాగే ఒమన్లో ఉన్నటువంటి దుక్ము పోర్టును భారత్ వినియోగించుకోవటానికి అంగీకారం కుదిరింది. ఈ పోర్టు ద్వారా హిందూ మహాసముద్రంలో భారత నౌకాదళం యొక్క సంచార పరిధి అనేది విస్తరిస్తుంది. ఈ ఐఓసీ సమావేశంలో పాకిస్తాన్ వద్దన్నా కూడా యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలాగే ఇండోనేషియా లాంటి ముస్లిం దేశాలు పాక్ అభ్యంతరాన్ని ఖరారు చేయకుండా భారత్కి స్వాగతం పలకడాన్ని బట్టి చూస్తే అంతర్జాతీయంగా భారత్కి గౌరవం పెరుగుతోంది అనేసి ఇది నిరూపిస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నిరుద్యోగం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. భారత పరిశ్రమల సమాఖ్య CII కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, ఈ CCI దేశంలో నిరుద్యోగ రేటు పెరుగుతోంది అని అభిప్రాయపడుతోంది. దీనికి కారణం ప్రైవేట్ రంగం నుంచి కొత్త పెట్టుబడులు రావటం లేదు, గిరాకీ కూడా తగ్గిపోవటంతో తయారీ రంగమే దీనికి కారణం అనేసి చెప్పింది. ప్రస్తుతం 6 నుంచి 16 ఏళ్ల మధ్య 30 కోట్ల మంది చిన్నారులున్నారు. 10 ఏళ్ల తర్వాత వీరందరికీ ఉద్యోగాలు సృష్టించడం కూడా సవాలుగా మారనుంది. కాబట్టి ఇప్పటి నుంచే మనం జాగ్రత్త పడి పాఠశాల స్థాయి నుంచే వృత్తి విద్యా శిక్షణని ప్రారంభిస్తేనే ఉపాధిని అందించగలము. అలాగే పెరుగుతున్నటువంటి సాంకేతికత వల్ల కూడా వచ్చే 5 ఏళ్లలో మరింత మందికి ఉద్యోగాలు లేకుండా చేసే అవకాశం ఉంది. దీనికోసం పరిశ్రమ వర్గాలు, విద్యా సంస్థలు కూడా కలిసి భవిష్యత్ కోసం ప్రణాళికల్ని రచించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడైనటువంటి రాకేష్ భారతి మిట్టల్ తెలియజేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అన్నదాత సుఖీభవ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. కేంద్రంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అంటాము. ఈ పిఎం కిసాన్ కింద 6,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రతి రైతు కుటుంబానికి ఎవరికైతే 5 ఎకరాల లోపు అంటే 2 హెక్టార్ల లోపు భూమి ఉందో వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. దీని కింద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే అన్నదాత సుఖీభవ కింద ఈ 6,000తో పాటు మరో 9,000 రూపాయలని జత చేసి మొత్తం 15,000 రూపాయలని రైతు కుటుంబాలకు అందజేస్తారు. దీని గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాము. ఇందులో 4,000 రూపాయలని తొలి విడతగా అందజేయాలి అనేసి అనుకున్నారు. 1,000 రూపాయలని ఆల్రెడీ జమ చేశారు. ఇది అందరి ఖాతాల్లోకి సరిగ్గా చేరింది అని తెలిసిన తర్వాత
మార్చి చివరి వారంలో ఇంకొక 3,000 రూపాయలని జమ చేయటం జరుగుతుంది అనేసి ప్రకటించారు. ఇందులో కొంతమంది రైతులకి వాళ్ళ పాస్బుక్ వివరాలు తెలియని వాళ్ళు, పాస్బుక్కుల్లో తప్పులున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ సమస్యల్ని రెక్టిఫై చేసి వాళ్ళకి ఈ మనీ అందేలాగా చేస్తాము అన్నారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ ఆ పని చేస్తోంది. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైన సొమ్ము జమ కాని రైతుల నుంచి వివరాల్ని సేకరించడంలో నిమగ్నమైంది. గత 2 రోజుల్లోనే 1.61 లక్షల మంది నుంచి వివరాల్ని తీసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేసింది. పైగా అన్నదాత సుఖీభవలో 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా అర్హులే. అలాగే కౌలు రైతులు కూడా దీని కిందికి వస్తారు. పీఎం కిసాన్ పథకం అనేది కౌలు రైతులకు వర్తించదు. ఈ పథకం కింద భూములు, బ్యాంకు సమాచారం సేకరించాల్సినటువంటి రైతుల సంఖ్య 9.26 లక్షలు. ఇప్పటి వరకు ఆర్టీజీఎస్కి అప్లోడ్ అయినటువంటి రైతుల సంఖ్య 4.19 లక్షలు. ఇంకా వివరాలు సేకరించాల్సిన రైతుల సంఖ్య 5 లక్షలు. అన్నదాత సుఖీభవ కింద సొమ్ము జమ అయిన వారి సంఖ్య 41.67 లక్షలు. అయితే కేంద్ర రాష్ట్ర పథకాలకు తేడా ఏంటి అన్నది ఇక్కడ ఇచ్చారు. కేంద్రం ఇచ్చే పథకం 5 ఎకరాల లోపు రైతులకి మాత్రమే వర్తిస్తుంది. రాష్ట్రం మాత్రం 5 ఎకరాల పైన ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపచేస్తుంది. ఇది మనం ఇప్పుడే చెప్పుకున్నాము. అలాగే అన్నదాత సుఖీభవ కింద సొమ్ము జమ కాని రైతులు ఎవరైతే ఉంటారో వారు మండల వ్యవసాయాధికారిని కలిసి వారి యొక్క బ్యాంకు, ఆధార్, భూముల వివరాలు ఇచ్చి నమోదు చేయించుకోవాలి. జాబితాలో కనుక పేరు లేకపోతే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి తమ భూముల వివరాల్ని ఆధార్తో అనుసంధానించుకోవాలి. వాటిని వ్యవసాయ అధికారులకు ఇవ్వాలి. రైతుల నుంచి వివరాలు సేకరించి అప్లోడ్ చేసిన వెంటనే ఆ ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తాము అనేసి స్పష్టం చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. నేషనల్ ఉమెన్స్ డేగా పిలువబడినటువంటి మొట్టమొదటి మహిళా దినోత్సవం ఫిబ్రవరి 28, 1909లో న్యూయార్క్లో నిర్వహించబడింది. తర్వాత 1910లో ఇంటర్నేషనల్ సోషలిస్ట్ ఉమెన్ కాన్ఫరెన్స్ ఇది మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం నిర్వహించాలి అని చెప్పి సూచించింది. 1917లో సోవియట్ రష్యాలో మహిళలకి ఓటు హక్కు వచ్చిన తర్వాత మార్చి 8వ తేదీ హాలిడే ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ 2019 మార్చి 8 ఈరోజు దీని యొక్క థీమ్గా థింక్ ఈక్వల్, బిల్డ్ స్మార్ట్, ఇన్నోవేట్ ఫర్ చేంజ్. ఇది ఈ సంవత్సరం మహిళా దినోత్సవం యొక్క థీమ్. 2018లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అప్పుడు థీమ్ ఏమని ఉండేది? టైమ్ ఈజ్ నౌ, రూరల్ అండ్ అర్బన్ యాక్టివిస్ట్స్ ట్రాన్స్ఫార్మింగ్ ఉమెన్స్ లైవ్స్ అనేది 2018 యొక్క థీమ్. 2019 వచ్చేసి థింక్ ఈక్వల్, బిల్డ్ స్మార్ట్, ఇన్నోవేట్ ఫర్ చేంజ్ అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వేర్వేరు రంగాల్లో విశేష సేవలందించినటువంటి మహిళలకి తెలంగాణ ప్రభుత్వం పురస్కారాలను ప్రకటించింది. ఇందులో మొత్తం 14 విభాగాలున్నాయి. సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం, క్రీడలు, సాహసాలు, పాత్రికేయం, సామాజిక సేవలు ఇలాంటి 14 విభాగాల్లో మొత్తం 21 మందిని పురస్కారాలకు ఎంపిక చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలోని ఇంటి వద్దే చిన్నారుల సంరక్షణ పథకం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. తెలంగాణ రాష్ట్రంలో ఎదుగుదల లోపంతో బాధపడుతున్నటువంటి 5 ఏళ్లలోపు చిన్నారులు 28.1% ఉన్నారు. ఇది దేశంలో 33.3% ఉన్నారు. వీళ్ళలో పౌష్టికాహార లోపం మాత్రమే కాకుండా వేర్వేరు అవయవాల ఎదుగుదల లోపం, వీటి సమస్యల కారణంగా మరుగుజ్జుతనం రావటం ఇలాంటి వాటికన్నింటికీ దారితీస్తున్నాయి. జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 38.3% మంది పిల్లలు ఎత్తుకు సంబంధించిన ఎదుగుదల సమస్యను ఎదుర్కొంటున్నారు.
ఆరోగ్యం మీద పెట్టే ఖర్చు కూడా నిరుపేద కుటుంబాల్లో ఆర్థికంగా వాళ్ళ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది పావర్టీ లైన్ అయితే అబోవ్ పావర్టీ లైన్ కింద ఉండేవాళ్ళు కూడా వైద్య ఖర్చులతో బిలో పావర్టీ లైన్లోకి వచ్చేసే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళ కోసం ఇంటి వద్దే చిన్నారుల సంరక్షణ అనే పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకం ద్వారా 2 ఏళ్ల వరకు చిన్నారుల ఎదుగుదలని క్రమం తప్పకుండా పర్యవేక్షించే విధానాన్ని అమలు చేస్తారు. ఈ పథకం యొక్క అమలుకు సుమారు 15 కోట్ల వరకు వ్యయం అవుతుంది అనేసి అంచనా వేశారు. అయితే ఈ పథకం అమలు ఎలా అన్నది ఇక్కడిచ్చారు. గ్రామాల్లో ఈ పథకం యొక్క అమలు బాధ్యతని ఆశా మరియు ఏఎన్ఎంలకే ఈ బాధ్యత వర్తిస్తుంది. పిల్లలు పుట్టిన తర్వాత 6 నెలల వరకు తల్లిపాలు, తర్వాత ద్రవ ఘన ఆహారాల్ని కొద్దిగా తీసుకునేలాగా చిన్నారులున్న ఇంటికెళ్ళి అవగాహన కల్పిస్తారు. వయసుకు తగ్గట్టుగా ఎదుగుదల లేని పిల్లల మీద దృష్టి పెడతారు. ఉదాహరణకి మెడ నిలబడటం, పాకడం, కూర్చోవటం, నిలబడటం, పదాల్ని ఉచ్చరించడం ఇలాంటివన్నీ వయసుతో పాటు ఖచ్చితంగా వస్తున్నాయా లేదా అన్నది పరిశీలిస్తారు. అలాగే 3 నుంచి 24 నెలల వరకు క్రమం తప్పకుండా శిశువు ఎదుగుదలని క్రమం తప్పకుండా పరిశీలిస్తారు. అందులో ముఖ్యంగా పౌష్టికాహారాన్ని అందించడం, తొలి దశలో శిశువు ఎదుగుదల ఎలా ఉంది, చేతుల్ని పరిశుభ్రంగా ఉంచటం, వీటి మీద తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. అలాగే వయసుకు తగినట్లుగా శిశువు ఎదుగుదల అనేది లేకపోతే సమీపంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యుల వద్దకి తీసుకెళ్తారు. ఈ పథకానికి సంబంధించి ఆశాలకు అలాగే ఏఎన్ఎంలకి శిక్షణ ఇస్తారు. ఆశా అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్స్ అనేసి అంటాము. అలాగే ఏఎన్ఎం అంటే ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫరీ అంటాము. వీళ్ళకు శిక్షణ ఇచ్చి ఈ పథకం అమలు బాధ్యతను వీళ్ళకి ఇస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్పార్క్ రేటింగ్స్ గురించి. సిస్టమాటిక్, ప్రోగ్రెసివ్ అండ్ రియల్ టైమ్ ర్యాంకింగ్ అంటాము ఈ స్పార్క్ రేటింగ్స్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. స్పార్క్ సిస్టమాటిక్, ప్రోగ్రెసివ్ అండ్ రియల్ టైమ్ ర్యాంకింగ్ అంటాము. దీనిని గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ జీవనోపాధుల మిషన్ రూపొందించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానంలో నిలిచింది. 2వ స్థానంలో కేరళ ఉంది. 8వ స్థానంలో తెలంగాణ ఉంది. పట్టణ పేదరిక నిర్మూలన, సంక్షేమం వీటి కోసం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అయినటువంటి మెప్మా, దీని ద్వారా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలకి గుర్తింపుగా ఈ స్పార్క్లో మొదటి స్థానం అనేది లభించింది. దీని గురించి మెప్మా మిషన్ డైరెక్టర్ మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వం పురపాలక శాఖ ఆధ్వర్యంలో మెప్మా ద్వారా అమలు చేస్తున్నటువంటి స్వయం సహాయక సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వీటి బలోపేతం, స్వయం ఉపాధి, నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వటం, నిరాశ్రయులకు వసతినివ్వటం, జీవనోపాధి కార్యక్రమాలు వీటన్నింటినీ పరిశీలించి రాష్ట్రానికి మొదటి ర్యాంకు కేటాయించారు అనేసి చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్.